హలో బిజీ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉద్దు వ్లాగ్స్. సో ఈరోజు ఒక బ్యూటిఫుల్ పార్క్ని చూపిస్తాను. మన తిరుపతి తుమ్మలగుంట రోడ్లో ఉంటుంది. పార్క్ లోపలికి ఎంటర్ అవ్వగానే వాల్స్ పైన అన్నీ కూడా స్పోర్ట్స్ పర్సన్స్ పెయింటింగ్స్ ఉంటాయి. అలాగే మన చిన్నప్పుడు ఆడిన పెయింటింగ్స్, ఆ గేమ్స్ సంబంధించి కూడా ఉంటాయి. అండ్ లోపలికి వెళ్తే వాకింగ్ ట్రాక్స్ కూడా ఉంటాయి అనమాట. మార్నింగ్ అండ్ ఈవినింగ్ వాకింగ్ అలవాటు ఉన్న వాళ్ళైతే హ్యాపీగా ఇక్కడికి వచ్చి ఆ యొక్క ఎన్విరాన్మెంట్ని ఫీల్ అవుతూ కూడా వాక్ చేసుకోవచ్చు. అండ్ పీస్ఫుల్ వాతావరణం, ఎక్కడ చూసినా కూడా మొక్కలు, ప్లెజెంట్ ఉంటుంది. అండ్ మనకి కొండలు కూడా దగ్గర ఉన్నాయి కాబట్టి హ్యాపీ అనిపిస్తుంది. మేము మా ఫ్యామిలీతో వచ్చాము అండ్ మా అన్నయ్య పిల్లలు కూడా వచ్చారు కాబట్టి వాళ్ళతో వచ్చాం. వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేశారు. చిన్నోడు ఫస్ట్ అది నిజమైన టార్టాయిస్ అనుకుని భయపడ్డాడు, కానీ తర్వాత మాత్రం బాగానే ఎంజాయ్ చేశాడు. అండ్ ఇక్కడ ప్లాంట్స్ చూసారు, అన్నీ కూడా బాన్సాయ్ ప్లాంట్స్, చాలా బాగా ఉందన్నమాట పార్క్లో ప్లాంట్స్ కానీ అవన్నీ కూడా. సో బాగా ఎంజాయ్ చేయొచ్చు ఫ్యామిలీతో వస్తే, మంచి ప్లేస్ అనమాట ఇది. తర్వాత ఇక్కడ ఇది చూసారా, ఇది పడవలా ఉంది. పడవ లోపల బాన్సాయ్ ప్లాంట్ అనమాట. వీళ్ళకి బాగా నచ్చింది, దీనిపైన ఎక్కి వాళ్ళు కూడా డ్యాన్స్ చేస్తున్నారు. పడవ వాళ్ళకి బాగా నచ్చిందంట. సో లోపల కూడా చాలా ఫ్లవర్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. అండ్ చాలా అంటే లోపలికి వెళ్తే ఇంకా విగ్రహం ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. బాగా ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళు కూడా అట్ట. సో వీడియో పిచ్చి, ఫోటో పిచ్చి ఉన్న వాళ్ళకి మంచిగా ఫోటోలు దిగొచ్చు. వీడు చూసారా ఫోటోకి ఎంత బాగా స్టిల్ వేస్తున్నాడో, కథలను కూడా కదలట్లేదు. అండ్ ఇక్కడ ఇంకోటి చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ ఫ్లాగ్ చూసారా, ఇది 133 అడుగుల ఫ్లాగ్ అనమాట. ఇది రాష్ట్రపతి భవన్లో 120 feet ఉంటుంది కదా, దానికన్నా పెద్దది ఇక్కడ మన తిరుపతిలో ఈ స్పోర్ట్స్ పార్క్లోనే ఉంది. అండ్ రియల్ టేకు బర్మా నుండి తెప్పించి 133 అడుగుల టేక్ వుడెన్ ఫోల్లో ఈ యొక్క ఫ్లాగ్ని పెట్టున్నారు. సో ఇదొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఈ పార్క్లో ఈ యొక్క ఫ్లాగ్ గురించి. అండ్ లోపలికి వెళ్తామంటే అన్నీ కూడా స్పోర్ట్స్ సంబంధించి, ఇప్పుడు క్రికెట్ అనుకోండి, క్రికెట్ స్టేడియంకి సంబంధించి అదంతా ఒకలా ఉంటుంది. అండ్ ఇటువైపు వస్తే వాలీబాల్, ఇలా రకరకాల స్పోర్ట్స్కి సంబంధించి అన్నీ కూడా డివైడ్ చేస్తూ అక్కడ రాసి ఉంటారు అన్నమాట. ఇది క్రికెట్కి సంబంధించిన గేమ్కి సంబంధించిన ప్లేసు, అండ్ ఇది వాలీబాల్కి సంబంధించింది అని చెప్పి అలా రాసి ఉంటారు. అండ్ మనం వాక్ చేస్తూ ఉంటాం కదా, దానికి అటువైపు ఇటువైపు కూడా చక్కగా రకరకాల ప్లాంట్స్ ఉంటాయి. అండ్ ప్రతిదీ కూడా ఇలాంటి స్తంభాల పైన ఇన్సెక్ట్స్ అండ్ అవన్నీ కూడా నేచర్కి సంబంధించిన అన్నీ కూడా పెట్టారు. ఏంటంటే మనం చూసే మొత్తము కూడా బ్యూటిఫుల్ ప్లాంట్స్, అంటే రోడ్డుకి అటువైపు ఇటువైపు ప్లాంట్స్తో పాటు ఉంది. అండ్ అలాగే కాకుండా ఇక్కడ బుద్ధుడి విగ్రహం కూడా ఉందన్నమాట, పీస్ఫుల్గా యోగా చేసుకునే దానికి సింబాలిక్గా. సో గార్డెన్లో మనం మామూలుగా మన ఇంట్లో కూడా బుద్ధుడి విగ్రహం పెడతాం. సో ఈ పార్క్లో కూడా ఒక పెద్ద బుద్ధ విగ్రహం ఉందన్నమాట. సో లోపలికి వెళ్ళి చూద్దాం. ఈవినింగ్ టైము అండ్ మార్నింగ్ టైం చాలామంది వస్తుంటారు పెద్దవాళ్ళు, వాళ్ళందరూ కూడా వాకింగ్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్తో హ్యాపీగా కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే ఏరియా అంతా కూడా చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనకి బ్యాక్ సైడ్ కూడా మన కొండలన్నీ కూడా, తిరుమల కొండలన్నీ కనిపిస్తూ ఉంటాయి. అండ్ పార్కు కూడా అన్నీ కూడా ప్లాంట్స్ ఉండడము ఇవన్నీ ఉండడం వల్ల ప్లెజెంట్గా అనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ మనం చూసాం కదా, అంత బుద్ధుడి విగ్రహం అనమాట, పెద్దది ఉంటుంది. అక్కడ చాలామంది యోగా కూడా చేసుకుంటూ ఉంటారు బుద్ధుడి విగ్రహం దగ్గర. ఇక్కడ చిన్న వంతెనలా ఉంటుంది, కింద చిన్న వాటర్ వాగులా ఉండి ఆ వంతెన పైనుండి మనం అక్కడికి వెళ్తాము. అక్కడ కోట్ కూడా ఉంటుంది అన్నమాట, మీ శ్వాసే మీ గురువు, శ్వాస మీద ధ్యాస, మిమ్మల్ని మీరే నియంత్రించుకోవాలి అని అలాంటి కోట్ ఉంటుందన్నమాట. సో తర్వాత లోపలికి వెళ్తే చిల్డ్రన్ పార్కు ఇవన్నీ కూడా కనిపిస్తాయి. బట్ అన్నీ కూడా పూర్తి అవ్వలేదు, ఇంకా పనులు జరుగుతున్నాయి అనుకుంటా. సో ప్లాన్స్ పక్కన మనకి, అంటే మనం నడుస్తూ ఉంటే మనకు అనిపిస్తూ ఉంటుంది ఆ నేచర్ నుండి వచ్చే ఎయిర్ కానీ గాలి వస్తుంది. నడిచినప్పుడు మనకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మనము ఫ్యామిలీతో కనుక వెళ్తే చక్కగా హ్యాపీగా వాళ్ళతో మాట్లాడుకుంటూ స్పెండ్ చేయొచ్చు, ఎటువంటి డిస్టర్బెన్స్ కూడా ఉండదన్నమాట. అండ్ ఈ పార్క్కి ఎటువంటి ఎంట్రీ ఫీ ఉండదు, హ్యాపీగా వెళ్ళొచ్చు. కాకపోతే ఏంటంటే మనతో పాటు స్నాక్స్, వాటర్ బాటిల్ పట్టుకెళ్ళడం బెస్ట్. ఎందుకంటే మనకి అక్కడ ఉంటాం కాబట్టి కొంచెంసేపు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఉండాలనుకునే వాళ్ళు అవి తీసుకెళ్తే బెస్ట్ అనమాట. అండ్ ఇక్కడ చూసారా, ఎక్సర్సైజ్ చేసుకునేదానికి చిన్న జిమ్ లాంటిది కూడా ఉందన్నమాట. సో అంతే ఈ పార్క్ గురించి. సో హ్యాపీగా బ్యూటిఫుల్గా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. సో మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే కేవీఎస్ స్పోర్ట్స్ పార్క్ గూగుల్లో సెర్చ్ చేసినా కూడా లొకేషన్ కనిపిస్తుంది. తిరుపతిలో తుమ్మలగుంటలో ఈ యొక్క కేవీఎస్ స్పోర్ట్స్ పార్క్ ఉంటుంది.